హాయ్ అండి అందరికీ. నాటుకోళ్ల పెంపకంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరం ఏం చెప్పలేం. ఈరోజు సాయంత్రం మీరు కప్పేసే సమయానికి బాగున్న కోళ్ళు రేపు ఉదయం మీరు తెరిచేసరికి అంటే ఉదయాన్నే బయటికి వదిలేసరికి చచ్చిపోతుంటాయి కోళ్ళు. నాకు కూడా అట్లా చాలానే జరిగినాయి. కానీ నాటుకోళ్ల పెంపకదారులు తెలుసుకోవాల్సిన విషయాలు, యాంటీబయాటిక్స్ బలం మందులు లేకోకుండా కోళ్ళనైతే పెంచలేం. యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడుకుంటుండాలా. కోడి ఎందుకు మెత్తగుంది, ఏ సమయంలో ఎట్లా ఉంది అనేది మాత్రం తెలుసుకోవాలా. నేను యాంటీబయాటిక్స్ అయితే వాడుకుంటుంటా. నియోడాక్స్ఫోర్ట్, టెట్రాసైక్లిన్, హైడ్రోఫ్లాక్స్ ఈ 3 అయితే వాడుతుంటా ఖచ్చితంగా. మీరు కూడా అవి వాడుకోవాలా. ఇక్కడ కనపడే పిల్లలు అన్నీ ఒక కారు పిల్లలు, అంటే ఒక వయసు పిల్లలు. ఇవన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం యాక్టివ్గా తిరిగే పిల్లలలో 2 పిల్లలైతే చచ్చిపోయినాయి. ఉదయాన్నే నేను పోయి డోర్ తెరిచి కోళ్లను బయటికి వదిలే సమయానికైతే ఈ 2 కోడి పిల్లలైతే చనిపోయినాయి. రాత్రి లోపల కప్పేసే టైంకి బాగానే ఉన్న కోళ్ళు ఉదయానికైతే చనిపోయినాయి. ఏమైంది, ఎట్లా చనిపోయినాయి అయితే నాకు కూడా తెలియదు. మీకు కూడా ఇలాంటివి ఎదురయ్యే ఉంటాయి. మీరు ఏం చేశారో కొంచెం కింద కామెంట్లో అయితే చెప్తే నేను కూడా ఈసారి అది రిపీట్ కాకోకుండా చూసుకుంటా. ఈ 2 కోడి పిల్లలతోనే ఆగితే ఓకే, ఇట్లా మళ్ళీ రిపీట్ అవుతుంటే ఏం చేయాలో చెప్పండి కొంచెం. ఇంకా ఏమన్నా కోడి పిల్లలు డల్గా ఉన్నాయేమని చూసుకున్నా. వాటికైతే ఈరోజు నియోడాక్స్ఫోర్ట్ ప్లస్ విమరాల్ అయితే ఇచ్చేసా. మీరు కూడా ఇట్లా చూసుకొని వారంలో 2 సార్లు మాత్రం యాంటీబయాటిక్స్ ఇచ్చుకోండి.